బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ జెండా ఆవిష్కరించారు కేటీఆర్. అనంతరం తెలంగాణ అమరవీరుల స్తూపంతో పాటు ట్యాంక్ బండ్ వద్ద ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానానికి స్ఫూర్తి, మూల స్తంభాలని అన్నారు. 5 ఏళ్ల ప్రస్థానానికి వీరి స్ఫూర్తితో పాటు కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణమన్నారు ఆయన. పార్టీ పుట్టిన జలదృశ్యం స్థలంలో పార్టీ రజతోత్సవ సంబరానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి ఆనాడైనా ఈనాడైనా తెలంగాణనే ఏకైక ఎజెండా అని తెలిపారు. ఇరవై 24 ఏళ్ల కిందట ఎక్కడైతే గులాబీ జెండా మొట్టమొదటిసారి ఎగిరిందో అదే జలదృశ్యంలో ఈరోజు తిరిగి రజతోత్సవ సంబరానికి మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి గులాబీ జెండాకు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి ఏ అండా దొరకని నాడు, ఆశ్రయం ఇయ్యని నాడు నేనున్నానంటూ ముందుకు వచ్చి తన ఇంటిని మా పార్టీ ఆఫీస్కు వెన్నుదట్టి గుండె ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జలదృశ్యంలో ఈరోజు మళ్లీ వారికి నివాళులు అర్పించి కలుసుకోవడం గొప్పగా ఉంది, సంతోషంగా ఉంది. పెద్దలు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు గాని, స్వర్గీయ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు గాని ఉద్యమానికి, మా పార్టీ ప్రస్థానానికి ఒక రకంగా చెప్పాలంటే స్ఫూర్తి, మూల స్తంభాలు వారు. టీఆర్ఎస్ పార్టీ ఆనాడైనా ఈనాడైనా ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించి అధికార పార్టీగా ఉజ్వల తెలంగాణను ఆవిష్కరించి ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి పోరాడుతున్నది అంటే ఆనాడు ఇట్లాంటి పెద్దలు అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వ పటిమ అనేది చెప్పక తప్పదు.